హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్లో ఒకరైన దేవిక అనే అమ్మాయి కామెంట్ పెట్టింది, అన్న మాకు త్రీ ఫేస్ 180 degrees ఇన్వర్టర్ కావాలి అని చెప్పి కామెంట్ పెట్టింది. యాక్చువల్గా 3 phase ఇన్వర్టర్స్ గురించి నేను ఇవాళ బ్రీఫ్గా ఐడియా ఇస్తాను ఏంటి అనేది. సో కాబట్టి ఈ వీడియో అనేది దేవిక అనే అమ్మాయి కోసం చేస్తాను. బేసిక్గా ఏంటంటే 3 phase ఉంటుంది, అది 180 degrees ఇన్వర్టర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డీసీని ఏసీగా కన్వర్ట్ చేసేది ఫ్రెండ్స్ ఆ ఇన్వర్టర్ అనేది. సో కాకపోతే ఏంటంటే 3 phase అనేది అంటే ఏంటంటే ఒక డీసీ సప్లైని మనం ఏం చేస్తున్నాము, 3 phase ఏసీగా కన్వర్ట్ చేస్తాం, 3 phase ఏసీ సప్లైగా. ఆ మధ్యలో ఏం వాడతారు అనేది నేను ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్తో వేసుకొని వీలైతే దాని యొక్క ఫార్ములాస్ కూడా మీకు డిరైవ్ చేస్తాను. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మీరు కన్నా ఇప్పుడు చూస్తే కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టాపిక్ చూద్దాం. అసలు టాపిక్ అంటే ఏంటి అని చెప్పి. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వర్టర్ అంటే ఏంది, డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది. ఇది మనకు అర్థమైంది. ఆ ఏసీ ఏంటంటే 3 phase. ఆ 3 phase ఏసీ అనేది జనరేట్ చేస్తుంది అని మీనింగ్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పుడు అది ఏ విధంగా జనరేట్ చేస్తుందని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డీసీ సప్లై ఇచ్చాను, ఇది T1 T1 T2 T3 T4 T5 T6 అంటే ఏంటంటే ఇవి థైరిస్టర్స్. మనం ఎప్పుడైతే సప్లై ఇస్తామో ఇవి ఏం చేస్తాయంటే కన్వర్ట్ చేసి ఏసీ సప్లై, ఒకటేమో ఈ వైండింగ్కి, ఇంకోటేమో ఈ వైండింగ్కి, అండ్ ఇంకోటి వచ్చేసి ఈ వైండింగ్కి. అంటే ABC ఇవంతా ఏంటంటే రెసిస్టివ్ లోడ్ ఫ్రెండ్స్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి సమ్ రెసిస్టెన్స్ ఉంది రెసిస్టెన్స్ ఉంటుంది, అది R అంటున్నాను. దీనికి సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది, దీనికి సమ్ రెసిస్టెన్స్. అంటే ఏంటంటే ABC అనేది 3 వైండింగ్స్, దానికి సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. నేను అందుకే R అని రాసుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూస్తే ఇది థైరిస్టర్స్, ఇది నథింగ్ బట్ స్విచ్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే గేట్ సప్లై ఇస్తామో అది ఏంటంటే స్విచ్చింగ్గా ఆపరేషన్ జరుగుతుంది. 180 అనేది ఎందుకు అనుకున్నా అంటే 180 degrees తోనే ఇది ఆపరేషన్ జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు బ్రీఫ్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఈ సీక్వెన్స్ ప్రకారంగా మనకు 3 phase కాబట్టి ఒకే ఒక టైంలో ఒక థైరిస్టర్ మాత్రమే ఒక ఫేస్లో ఆన్ అవ్వాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫేస్ ఉంది, ఈ ఏ ఫేస్కి 2 థైరిస్టర్స్ ఉన్నాయి. ఈ 2 థైరిస్టర్స్ ఆన్ అవ్వకూడదు, మనకి ఏదో ఒక థైరిస్టర్ ఆన్ అవ్వాలి ఆ ఫేస్లో. ఈ ఫేస్ ఉంది అంటే ఇది బి ఫేస్ ఉంది, బి ఫేస్లో ఒక థైరిస్టర్ ఆన్ కావాలి. సి ఫేస్ ఉంది, సి ఫేస్లో ఒక థైరిస్టర్ ఆన్ అవ్వాలి. అప్పుడు మనకేమవుతుంది, అప్పుడు 3 phase ఆన్ అవ్వాలంటే 3 థైరిస్టర్స్ ఆన్ అవుతాయి. సో కాబట్టి అది సీక్వెన్స్ ఏంటంటే దాన్ని కండక్షన్ సీక్వెన్స్ అంటాం. కండక్షన్ సీక్వెన్స్ ఆ కండక్షన్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఏ టైంలో ఏ థైరిస్టర్ ఆన్ అవ్వాలి, ఏ సీక్వెన్స్ ప్రకారంగా కండక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆన్ అవ్వడం ఎలా జరగాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 6 1 6 1 2 1 2 3 2 3 1 2 3 4 నెక్స్ట్ వచ్చేసి 3 4 5 నెక్స్ట్ 4 5 6. సో కాబట్టి 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే 6 కండక్షన్స్ అనేది 6 మెథడ్స్లో జరగాలి, అంటే 6 waysలో. ఫస్ట్ 5 6 ఇది నెంబర్స్ ఏంటి బ్రో, 5 6 1 6 1 2 అంటే ఏంటంటే సింపుల్ చెప్తాను. 5 6 1 అంటే ఏంటంటే ఫస్ట్ యొక్క కండక్షన్ సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ థైరిస్టర్ ఏమైతే అంటే 5 ఆన్ అవుతుంది, మళ్ళీ 6 ఆన్ అవుతుంది, మళ్ళీ 1 ఆన్ అవుతుంది. మీరు కనుక చూస్తే ఈ ఫేస్లో ఒక థైరిస్టర్ ఆన్ అయింది అంటే 5th థైరిస్టర్, అందుకే 5 అని రాశాను. నెక్స్ట్ 6 అంటే ఇదేంది సి, ఫర్ ఎగ్జాంపుల్ సి అనుకుంటున్నా. బి ఫేస్లో నాకేమైంది 6th థైరిస్టర్ ఆన్ అయింది. అండ్ ఫస్ట్ థైరిస్టర్ ఏది, ఏలో. అంటే ఏంటంటే ఏ వైండింగ్కి వచ్చేది ఏంటంటే ఈ రెండిట్లో ఏదో ఒక థైరిస్టర్ ఆన్ అయింది. ఈ బి యొక్క వైండింగ్ ఆన్ అవ్వాలంటే సప్లై రావాలంటే ఈ రెండిట్లో ఏదో ఒక థైరిస్టర్ ఆన్ అయింది. అంటే నెక్స్ట్ సిలో ఏది ఒక థైరిస్టర్ ఆన్ అయింది. సో కాబట్టి మీరు కనుక చూస్తే ఈ నెంబర్స్ తగ్గట్టు మీరు కనుక చెక్ చేసుకుంటే అట్ ఏ టైంలో ఏదో ఒక థైరిస్టర్ మాత్రమే ఆన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 6 థైరిస్టర్ 5 6 1 అనేది తీసుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్, దీనికి తగ్గట్టు ఆన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సప్లై ఇచ్చినప్పుడు నాకేమైంది, ఏలో ఫస్ట్ థైరిస్టర్ ఆన్ అయింది అంటే సప్లై ఇలా వెళ్ళి నేను గేట్ సప్లై ఇచ్చాను. గేట్ సప్లై ఇచ్చినప్పుడు నాకు ఏంటంటే ఇలా సప్లై వెళ్ళి ఏ వైండింగ్కి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి వైండింగ్ చూద్దాం. సప్లై ఇలా వచ్చేసింది, ఇలా వచ్చినప్పుడు ఇది ఆన్ అయిపోయింది, ఆన్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్కి యాక్ట్ అయింది. ఇదేమో షార్ట్ సర్క్యూట్, ఇలా ఏమో ఏ వైండింగ్కి వెళ్ళిపోయింది, అండ్ ఇలా వచ్చేసి సి వైండింగ్కి వెళ్ళిపోయింది. కాకపోతే మీరు ఏంటంటే ఇక్కడ ఎక్కడ 3 అనే వాల్యూ లేదు, 5 6 1 అనేది ఉంది. అంటే ఇది ఏమవుతుంది అప్పుడు
ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ అయిపోయింది. ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ అయినప్పుడు ఈ థైరిస్టర్ ఆన్లో లేదని మీనింగ్. అప్పుడు సప్లై అనేది మీరు చూస్తే నెగిటివ్లోంచి సప్లై వెళ్తుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చిన సప్లై అంటే నెగిటివ్ నుండి వచ్చినటువంటి సప్లై థైరిస్టర్కి ఆపోజిట్ వెళ్ళి నాకు మళ్ళీ ఇక్కడ బి వైండింగ్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి దీని ప్రకారం కాకపోతే ఏంటంటే అప్పుడు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి అప్పుడు ఈ వైండింగ్లో. కాకపోతే ఏంటంటే మిగతా రిమైనింగ్ 2 యొక్క వైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆన్లో ఉన్నట్టు, ఒకటేమో నెగిటివ్ ఆన్. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఈ థైరిస్టర్ 60 degreesలో ఆన్ అవుతుంది, ఈ థైరిస్టర్ 60 degreesలో ఆన్ అవుతుంది, అండ్ ఈ థైరిస్టర్ అంటే ఏంటంటే ఒకటేమో 5, 6, 1 ఈ 3 థైరిస్టర్లు వచ్చేసి 60 degreesతో ఆపరేట్ అవుతాయి. సో కాబట్టి 60 × 3 అంటే ఎంత అంటే 180 degrees. సో కాబట్టి అందుకే 180 degrees ఫేస్ షిఫ్ట్తో ఆపరేట్ జరుగుతుంది అని చెప్పి ఈ 180 degrees అనుకున్నాం. అలా కాదు, కొన్ని ఇన్వర్టర్స్ ఏంటంటే 120తో ఉంటాయి. 120/3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 1s 3 4s అంటే ఏంటంటే 40 degreesతో ఆపరేషన్ కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీక్వెన్స్ని మాత్రమే తీసేసుకొని అంటే ఏంటంటే 5 6 1 ఓన్లీ ఈ టైంలో ఆన్ అయింది అంటే నాకు థైరిస్టర్స్ అనేవి ఆ టైంలో ఆన్ అయ్యాయి. అప్పుడు వైండింగ్కి సప్లై వెళ్ళిన తర్వాత ఫార్ములాస్ ఏ విధంగా వచ్చాయి అనేది ఒక డెరివేషన్ వేసుకొని దాని యొక్క సర్క్యూట్ ఈక్వలెంట్ డయాగ్రామ్ కూడా వేసుకొని మీకు చూపించేస్తాను. సో కాబట్టి వీడియో అనేది కొంచెం స్కిప్ చేస్తాను ఆ వాల్యూస్ అన్ని రాసుకోవడానికి.